రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఎంబెగడూరు మండలం కలగట్ల గ్రామంలో ఉన్నాము. ఈయన రైతు 2 ఎకరాలు మిరప తోట వేయడం జరిగింది. ఇప్పటికి 25 రోజులు పంట చేసినాక 10 రోజుల తర్వాత గ్రో ఇండిగో కంపెనీ వారిది గ్రోపాస్ వేయడం జరిగింది. ఈ గ్రోపాస్ వేయడం వల్ల భూమిలో మొక్కకు భూమిని మెత్తపరుస్తూ భూమిలో ఏ పోషకాలు ఉంటాయో అవన్నీ మొక్కకు అందిస్తుంది. గ్రోపాస్ వేసిన తర్వాత మొక్క పెరుగుదల కూడా బాగుంటుంది. గ్రోపాస్ వేయడం వల్ల మొక్క కూడా ఇప్పుడు వరకు అయితే వేసి ఎన్ని రోజులు అయింది? 25 రోజులు సార్. 25 రోజులు అయింది. 25 రోజులకి మోకటైతే వచ్చింది సార్. మోకటైతే వచ్చింది. అవును సార్. నేను వేసింది జాండ్ ఉంది సార్. అంతే ఫస్ట్ జాండ్ వేసి నువ్వు వేసినప్పుడు జాండే ఉంది సార్. ఈ మందు వేసిన తర్వాత 10 రోజులకి గ్రోపాస్ చేసినారు సార్. ఈ మందు డిఏపి దొరకలేదు సార్. మాకు దొరకలేదు దానికి గ్రోపాస్ చేసిన డిఏపి బదులు చేసినారు సార్. గ్రోపాస్ చేసినాను. ఇది వేరు వ్యవస్థ అన్నీ బాగా వచ్చినారు సార్. ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. ఇప్పటి వరకు ఈ రైతుకి మన పొలంలో గ్రోపాస్ వాడినది మొక్క గురించి చూపిస్తాం మీకు. గ్రోపాస్ వేయడం వల్ల వేర్లు వేపుగా పెరిగి కాండం లావు కసి మొక్క ఎదుగుదల బాగా వస్తుంది. సైడ్ బ్రాంచులు కూడా వచ్చినాయి. మొత్తం సైడ్ బ్రాంచ్ వల్ల ఈ మొక్క తీసి ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాము. గ్రోపాస్ వేయడం వల్ల ఇది మేజర్గా తల్లి వేరు వ్యవస్థ. ఇది తల్లి వేర్లకు పిల్ల ఏర్లు చాలా చిన్నవిగా కొద్ది వరకే ఉన్నాయి. కాకపోతే మొక్కకు పిల్ల ఏర్లు చాలా ఎక్కువగా వచ్చాయి, గుబురుగా. దాదాపుగా మీరు చూడొచ్చు 2 జాన్ల వరకు దగ్గర వచ్చింది. ఎలా పెరిగాయంటే ఈ గ్రోపాస్ వేయడం వల్ల మెత్తపరుస్తూ భూమిని పోషకాలను అందిస్తూ ఉండడం వల్ల భూమి మృదువుగా ఏర్పడడం వల్ల ఈ వేర్లు అనేవి మొక్కలు భూమిలో ఎక్కువగా జొప్పించుకొని పోయినాయి. అందువలన మొక్క ఎదుగుదలకు బాగుంది, వేరు వ్యవస్థ కూడా బాగుంది. మొక్కకు మిరపలో వేరు వ్యవస్థ ఎప్పుడైతే బలంగా ఉంటుందో మొక్క కానీ అప్పుడు బలంగా వస్తుంది. మొక్కకి కాండం లావుగా ఉండడం వల్ల గ్రోపాస్ వేయడం వల్ల పిల్ల ఏర్లు బాగా వచ్చినాయి. రేపు పొద్దున చెట్టు ఎక్కువగా కాపు కాయడం వల్ల కూడా కాండం ఎప్పుడైతే లావు ఉంటుందో మొక్క ఒరగనట్ట బాగా మంచి గ్రోత్ వచ్చి ఎన్ని కాయలు కాసినా కూడా తట్టుకునే శక్తి మొక్కకు ఉంటుంది. అన్న మీది ఏ ఊరన్నా? సార్ మాది కలగట్ల సార్. కలగట్ల గ్రామం, ఎంబెగడూరు మండలం. మీ పేరన్నా? మా పేరు శ్రీనివాసులు. ఇది వేయడం వల్ల మీకు మంచి ఉపయోగం అయితే ఉంది అన్న? ఉంది సార్, పక్కా ఉంది సార్. ప్రతి రైతు వేసుకోవాల్సిన మందు గ్రోపాస్. మీరు చూసారన్న లైవ్లో ఏమనిపించింది? లైవ్లో చూసినాం సార్. మొక్క అయితే ఏరు పెరిగి చూసినాం సార్. మనకని లేదుగా ఏరు మొత్తం ఏరు వ్యవస్థ మాత్రం విపరీతంగా వచ్చింది సార్. పిల్లకలు వచ్చినాయి విపరీతంగా వచ్చేసినాయి. ఈ మొక్క ఒకటే కాదండి, మీకు ఇంకా మిగతా మన పొలంలో ఉండే మొక్కలు చూపిస్తాము. ప్రతి చెట్టు ఎక్కడైనా చూసుకోండి. ఏ చెట్టు ఈ చెట్టు అని కాదు, ఏ చెట్టు సైడ్ బ్రాంచులు చూడండి. ఇది వచ్చి వేసిన తర్వాత మొత్తం ఓన్లీ కొమ్మ మాత్రమే సార్. ఓన్లీ ఈ కొమ్మ మాత్రమే సార్. ఇది ఇప్పుడు ఈ కొమ్మ వచ్చింది, ఇది వచ్చింది సార్. వల్ల వచ్చింది సార్. అన్ని సైడ్ బ్రాంచులు ఫస్ట్ కొమ్మ ఇది ఒకటే వచ్చిన మొక్క పెరుగుదల కూడా చాలా ఆరోగ్యంగా ఉందండి. అవును సార్. ఈయన 2 ఎకరాలకు వాడడం జరిగింది గ్రోపాస్. ఎకరాకి 40 కేజీలు సార్. ఇది ఎకరాకి 40 కేజీలు. వేరియేషన్ కూడా తెచ్చుకున్నాను సార్. మళ్ళీ ఎకర ఉంది సార్. ఇంకా 2 ఎకరాలు మిగతా 2 ఎకరాలు ఉంది సార్. మొత్తం 3 ఎకరాలు, 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు మెరిపేసినారు. ఇప్పుడు ఇంకా 2 ఎకరాలకి వేయాలి సార్. వెనక నుంచి చేసినారు సార్. రిజల్ట్ బాగుంది. వేయాలని అనుకున్నాను సార్. రిజల్ట్ అయితే పర్లేదు, రిజల్ట్ అయితే పక్కా సార్. మిగతా రైతు ఈ మందు ఎవరికైనా మీకు అందుబాటులో దొరకపోతే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి. ఆ మందు ఎక్కడ దొరుకుతుందో కూడా మేమే మీకు చెప్తాం.